सुभगे वरोढौ वर्धो भागो रोदसी पब्रवीमि कल्याणे कल्पाश्वभवान कल्याणः वर्धतां दीर्घमायुः గోదారి గట్టే మురాదారి పొద్దున్నే సూర్యుడు వచ్చేది ఆదారి ఇది మనసు ముంతలో మమతే చిలికిన పాల పొంగుల మా ఊరు కలల తోటలో కళ్ళం తెలియని కన్నె కళ్యాణిది ఊరు తొలి కోడి కూతతో పట్టు పొడిచి వచ్చాయి ముక్కు మురిపాలు ఈడు వేడిలో సిగ్గు తెలిసి పుట్టాయి ముక్కు మురిపాలు వస్తాడని వరుడొస్తాడని కలలే కంటూ చూస్తుంది కళ్యాణి ఓ కళ్యాణి. జానకి, ఏమిటమ్మా ఇది? చెప్ప పెట్టకుండా నువ్వు ఇక్కడికొచ్చి కూర్చుంటే మీ అమ్మ ఎంత కంగారు పడుతుందో తెలుసా? ఏమైంది? ఇక్కడేం చేస్తున్నావు? బాధగా ఉందా? ఎందుకు? ఓ, మీ అన్నయ్య ఆ అబ్బాయిని తిట్టాడనా? చూడు, మీ అన్నయ్యకి గోవింద్ గురించి తెలియదు కదా. అయినా మీ అన్నయ్య వైపు నుంచి ఆలోచిస్తే మీ అన్నయ్య చేసింది కరెక్టే. బాధ్యత గల మనిషి ఎవరైనా అలాగే ప్రవర్తిస్తారు. కాకపోతే మీ అన్నయ్యకి కోపం కాస్త ఎక్కువ కదా, అందుకే అలా మొహం మీద అనేశారు. బాధపడుంటాడు, కాదని కాదు. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ఆ గోవింద్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పు. లేదంటే నేనే ఆ అబ్బాయిని తీసుకొచ్చాను కదా, నేనే వెళ్ళి సారీ చెప్తాను. నువ్వే వెళ్తావా? సరేరా, వెళదాం. ఒరే కన్నా, ఒకే జాతి పక్షులు ఒకే చోటికి చేరతాయంటారు. అలాగే అమ్మ ప్రేమ తెలియని నువ్వు నేను ఒకే చోటికి చేరుకున్నాం. సరే, అవును, నేను నీకు అమ్మలా మారిపోతాను, నువ్వు నాకు బిడ్డలా మారిపోతావా? ఆ దేవుడి కరుణ నీ బిడ్డ మీద ఉంది, అందుకే ఇక్కడికొచ్చింది. ఇక్కడే తన జీవితంలో అనుకోని మార్పు జరుగుతోంది. నానా, ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదమ్మా. సరే, ఈ క్యారేజ్ ఏమిటి? వీళ్ళ నాన్నకి వంట చేయడం చేత కావడం లేదు, నేను క్యారేజ్ పంపిస్తాను అన్నాను. మీరు ఈ క్యారేజ్ ఆయనకి ఇచ్చేసి బాబు ఇక్కడే ఉంటాడని చెప్పేసి వస్తారా? మా ఇప్పటిదాకా బయటంతా తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, నువ్వే వెళ్ళిచ్చిరమ్మా. అలాగే నాన్నా, దా. ఎక్కడికి వెళ్ళిపోయావురా? కళ్యాణికి కొత్త జీవితం దొరుకుతుందని ఆ స్వామీజీ చెప్పాడ్రా. ఇకనైనా ఇంటికి రారా?
ఇదేదో చాలా తెలివిగలదనుకుంటే చూడబోతే నాకంటే చవటదద్దమ్మలా ఉంది. మా కళ్ళ ముందే ఆ రాము కళ్యాణిల పెళ్లి జరిగిపోయేలాగా ఉంది. ఏంటమ్మా నీలో నువ్వే గొనుక్కుంటున్నావు? నీలాంటి కూతుర్ని కన్నందుకు ఇంతకంటే నేనేం చెయ్యాలి? ఇప్పుడు ఏమైంది? ఏం కావాలి? మన కళ్ళ ముందే వాళ్ళిద్దరి నిశ్చితార్థం జరిగిపోయింది. మన ప్లాన్లు మాత్రం అలాగే ఉండిపోయాయి. ప్రతిదానికి నేనున్నాను కదమ్మా అని స్క్రూలు లేని కొండపల్లి బొమ్మలాగా తలాడిస్తావు. మన ప్లాను ఎప్పుడో జరిగిపోయింది. చూడు. ఏమిటి అది? బావతో నా పెళ్లి జరిగిపోయింది. ఎప్పుడు ఎక్కడ? అయినా కన్నతల్లి నాతో ఒక్క మాట చెప్పకుండా ఎంత పని చేశావే. దీనికి సాక్ష్యం ఎవరున్నారే? రేపు వాడు నిన్ను కాదంటే నీ బతుకు ఏమవుతుంది పిచ్చిదానా? ఒక నిమిషం ఉండు. చూడమ్మా, అదే కాదు, ఇదేమో మ్యారేజ్ సర్టిఫికేటు, ఇదేమో మా పెళ్లి సిడి, అన్ని రెడీగా ఉన్నాయి. మరి నన్ను పిలిస్తే వచ్చి 2 అక్షతలు వేసేదాన్ని కదా. వెయ్యొచ్చు, కానీ నువ్వు వస్తే మన ప్లాన్ బావకి తెలిసి అంతా రివర్స్ అయిపోయేది. అది సరేనే, రాము కళ్యాణితో నిశ్చితార్థం చేసుకున్నాడు. మరి నీ గతేమిటి? అమ్మా, బావ పెళ్లి చేసుకుంటున్నది ఆస్తి కోసం. ఆస్తి చేతికి రాగానే తను వదిలేస్తాడు. నిన్నొదిలేస్తే? అందుకే కదా ఇవన్నీ చేతిలో పెట్టుకున్నాను. ఒకవేళ వాళ్ళ పెళ్లి జరిగినా అది చెల్లదు. ఇది పక్కా ప్రూఫ్ తో ఉంది. ఏదో విధంగా ఆస్తి మన చేతికి వస్తే చాలు. ముందా తాళి లోపలై. ఇదిగో. తలుపు మూసుంది. పిల్లలు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఏమండి, పిల్లలు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు. పిల్లలకి భోజనం తీసుకువద్దామని వెళ్ళాను. ఇంతలో ఎక్కడికి వెళ్లారో? ఏంటమ్మా ఇది? మిమ్మల్ని కాస్త చూసుకోమని చెప్పాను కదా. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏమిటో. ఇక్కడే ఎక్కడికో వెళ్ళుంటారు. వచ్చేస్తారు, మీరేం కంగారు పడకండి. అది సరే గాని నువ్వు శ్రావణి భర్తవి కాదా? ఏమిటి అలా అంటారు మీరు? అలా అంటుంది నేను కాదు. ఇంతకు ముందు మీ ఇంట్లో ఉండగా పోలీసులు పట్టుకొని పోయారే చిత్ర, ఆవిడ వచ్చి ఈ విషయం నాకు సీతామహాలక్ష్మికి చెప్పింది. ఆవిడ చెప్పింది నిజమేనా? ఏమిటండి మీరు ఆ మాటలు నమ్ముతున్నారా? అది దాని మొగుడు పెద్ద మోసగాళ్ళు, అందుకే పోలీసులకు పట్టించాం. అది మనసులో పెట్టుకుని ఏమేమో వాగేసి వెళ్ళుంటుంది. అదంతా నిజమని మీరు ఎలా నమ్ముతున్నారు? నేను నమ్మలేదు గానండి, పాపం సీతామహాలక్ష్మి. సీతామహాలక్ష్మి అంటే అంటే తను నమ్మేసిందా? నేను వాళ్ళకి తండ్రినే. నా నుంచి నా బిడ్డల్ని ఎవరూ దూరం చేయలేరు. అమ్మ సీతాలు, ఎక్కడికి వెళ్ళావమ్మా? నువ్వు కనిపించడం లేదని నేనెంత కంగారు పడ్డానో తెలుసా? ఎక్కడికి వెళ్ళావు? నాతో ఒక మాట చెప్పి వెళ్ళాలి కదా. ఇంతకీ ఎక్కడికి వెళ్ళావు? దేవుడి దగ్గరికి వెళ్ళి అమ్మని ఇంటికి పంపించమని అడిగొచ్చాను. మీ నాన్న మీకోసం ఎంత కంగారు పడుతున్నారో తెలుసా? ఆయన మా నాన్న కాదు. సీతామహాలక్ష్మి, నా దగ్గరికి రావద్దు. మీరు మా నాన్న కాదు, నాకు తెలుసు. లేదమ్మా, నేను మీ నాన్ననే. నువ్వు ఎవరి మాటలో వినకు. నేను చెప్పేది నిజం. నా మాట నమ్ము తల్లి. ఏం కాదు, నువ్వు చెప్పేది అబద్ధం. చూడమ్మా, ఆ చిత్ర చెప్పిన మాటలు నమ్మద్దు.
నేనే మీ నాన్నని. రా తల్లి. నన్ను తాకొద్దు. దగ్గరకొస్తే నేను మా తమ్ముడు బయటికి వెళ్ళిపోతాం. సీతలు వద్దమ్మా, వద్దు. మీరెక్కడికి వెళ్ళొద్దు, నేను వెళ్ళిపోతాను. అక్క హలో అక్క ఇవాళే వస్తున్నాను. అమ్మాయి రెడీయా? మేమెప్పుడూ రెడీనే, త్వరగా రండి. ఎవరక్క? శ్రావణి కోసం బావగారు వస్తున్నారు. పళ్ళెం సిద్ధం చేసి తీసుకురా. ఆ, రా. ఉమ్, చెల్లెమ్మా, చెల్లెమ్మా. ఏ భయపడ్డావా? ఈ రాత్రి గడిస్తే నీకే భయాలు ఉండవు. ఇదిగో నీకోసం పళ్ళెం తెచ్చాను చూడు. ఇవన్నీ ఎందుకు? ఆ? ఎందుకేంటి? అందుకే అందంగా కనిపించొద్దు, నేను అలంకరించనా? వద్దు. ఆ, మా అక్క హ్యాండు చాలా లక్కీనే. ఒక్కసారి ఎవరినైనా అలంకరిస్తే ఎక్కడికో వెళ్ళిపోతావు. ఊ, అను. వద్దు. ఏమొద్దు? నా మాటకు ఎదురు చెప్పావో నీ పని అంతే సంగతులు. చూడు లలిత, ఇక్కడికి ఎవరైనా మనసున్న మనుషులొస్తే వాళ్ల సాయంతో బయటపడొచ్చు. అంతకు మించి వేరే దారి లేదు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నేనే అలంకరించుకొని వస్తాను. నా బంగారు చెల్లి, త్వరగా రమ్మా. ఉమ్, సిగ్గుపడకే చిలకమ్మ. పదవే. ఉమ్, రాక భగవంతుడా, ఆ వచ్చే మనిషి నన్ను ఈ నరకం నుంచి బయటపడేసేలా చూడు స్వామి. అక్క ఆ, వచ్చావా? ఏయ్, అల్లుడుగా రెడీ చేయవే. రా బావా. ఏయ్, నేను కాదు, అదిగో ఆయన. వీడు నా ఫ్రెండ్, వీడి కోసమే మాట్లాడింది. కస్టమర్ ఎవరైనా నాకు కావాల్సింది క్యాష్. అది రెడీ అంటే అన్నీ రెడీయే. ఉమ్, ఇదిగో అక్క, క్యాష్ రెడీ. ఏయ్, ఎంత అందంగా ఉన్నావు. రా. లేదమ్మా, లేదురా. ఇదిగోమ్మా, నా బంగారు తండ్రి కదూ. లేదమ్మా. ఏయ్ ఏయ్, చూడిక్కడ. ఏయ్,
ఏంటి మాస్టారు బాబు ఎందుకు అలా ఏడుస్తున్నాడు? ఏమోనండి, నాకు మాత్రం ఏం తెలుసు. అన్నం తినరా అంటే ఇల్లు అదిరిపోయేలా ఏడుస్తున్నాడు. వాడేడుపు నాకు అర్థం కాదు, నా ఏడుపు వాడికి అర్థం కాదు. పిల్లల్ని సముదాయించడం అంటే ఆడవాళ్ళ వల్లే అవుతుంది. అవునండి, మీ ఆవిడ తీసుకురాలేదా? బయటకు తీసుకురానని దేవుణ్ణి మొక్కుకున్నానులేండి. మీరు వెళ్ళిరండి, బాబు నేను చూసుకుంటాను. ఆయ్. ఉమ్. బాబు ఉమ్. ఉమ్. ఏయ్ ఏయ్ ఏంట్రా ఏమైంది? అయ్యయ్యో ఏమిటండి బాబు ఎందుకలా గుక్కపెట్టి ఏడుస్తున్నాడు? ఏమోనండి, పసిపిల్లల ఏడుపు ఆడవాళ్ళకి అర్థమవుతుంది కదా. మీకేమైనా తెలుస్తుందేమో చూడండి. బాబు ఏమిటండి ఇంత కారం పెడుతున్నారు? నేను వచ్చి తినిపిస్తానన్నాను కదా. కారంగా లేదే. ఏమిటండి చిన్నపిల్లలు మనం తినే కారం తింటారా చెప్పండి? ఆ? ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ. ఆ, 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 ఆ. ఓ ఉండు నాన్న. ఆ, ఆ, ఆ. నో. ఆ, 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 ఆ. ఆ, 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 ఆ. పట్టుకోండి ఆహా. దానన్నా. ఓ ఇటివ్వండి. ఓ దాదా తిన్నా తిను కొంచెం 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 దా, దా. ఆ, 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 ఆ. దా, 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 దా. ఏ అర్చుడు అర్చుడు అర్చుడు. ఆ ఆ ఆ, ఆ, ఆ. అమ్మయ్యా, వాడు ఆకలి తీరింది. ఇక నాకు ఆకలి తీరినట్టే. ఆ, అలా అని తెచ్చింది తినడం మానేస్తారా? రుచి చూడాల్సిందే. అయ్యయ్యో, ఇంత రుచికరమైన భోజనం మానేస్తా? ఇప్పుడు రుచి చూస్తాను కదా. ఆ, ఏమండి, మీరు ఏమి అనుకోనంటే నేను మిమ్మల్ని ఓ ప్రశ్న అడగొచ్చా? మ్మ్, అడగండి. ఆ, మిమ్మల్ని చూస్తుంటే పెళ్ళైన వారిలా కనిపిస్తున్నారు, కానీ మీ వారు కనిపించడం లేదు. ఆయన వేరే ఏదైనా ఊర్లో జాబ్ చేస్తున్నారా? మీ జీవితంలో చేదు జ్ఞాపకాలను ఎలా దాచారో అలాగే నేను అంతే అనుకోండి. అవి చెప్పుకునేంత గొప్పవి కాదులేండి, వదిలేయండి. సారీ అండి. ఆ, ఆ, ఆ. మ్. ఆ, బాబుని తీసుకోండి. ఆ, ద, 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 ద. ఉమ్, ఆ, 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 ఆ. ఓ, డు, 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 డు. ఓ, ఓ, ఓ. పర్వాలేదులేండి, నేనే తీసుకువెళ్తాను. దా బాబు దా. ఓ, డు, 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 దా డు, డు. నాన్న. ఓ వస్తానండి. ఉమ్.